నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తానీ అమ్మాయిలో భారతీయ హృదయం కొట్టుకుంటోంది. ఈ మాటలు కేవలం పదాలు కాదు, ఇది మానవత్వం, ప్రేమ, కరుణల కలయిక. చూడండి, ఆమె పేరు అయేషా. మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి వచ్చింది. చిన్నారి అయేషా గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆమె ప్రాణాలు కాపాడడానికి ఒకే ఒక్క మార్గం గుండె మార్పిడి. కానీ ఇది పాకిస్తాన్ లో సాధ్యం కాలేదు. అడుగడుగున నిరాశ, ఆందోళన. ప్రాణం నిలిచి ఆశ అడుగంటిపోతున్న వేళ ఆ తల్లిదండ్రుల చూపు భారతదేశం వైపు మళ్ళింది. మరి మన దేశం ఏం చేసింది? సరిహద్దులు, రాజకీయాలు, వైషమ్యాలు వీటన్నింటినీ పక్కన పెట్టింది. మానవత్వాన్ని మాత్రమే చూసింది. చెన్నైలో ఆ ఆపరేషన్ జరిగింది. నిపుణులైన డాక్టర్లు, అద్భుతమైన సాంకేతికత అయేషాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. విజయవంతంగా గుండె మార్పిడి జరిగింది. ఆ అమ్మాయి తల్లి కళ్ళల్లో ఆనందం, మాటల్లో కృతజ్ఞత. ఇది పాకిస్తాన్ లో సాధ్యం కాలేదు. భారత ప్రజలు చాలా ఉదారంగా ఉన్నారు. భారతదేశానికి ధన్యవాదాలు అని ఆమె చెప్పిన ప్రతి మాట మన దేశ ఔదార్యాన్ని, మన ప్రజల గొప్ప మనసును చాటింది. అవును, ఒక పాకిస్తానీ అమ్మాయి శరీరంలో ఇప్పుడు ఒక భారతీయ హృదయం కొట్టుకుంటూ ఉంది. ఇది కేవలం వైద్య విజయం కాదు, ఇది సరిహద్దులను చెరిపేసి మానవత్వపు గొప్పదనాన్ని చాటిన అద్భుత ఘట్టం. ఈ సంఘటన ప్రేమ, ఆప్యాయతలు ఏ దేశానికి, ఏ మతానికి సొంతం కాదని నిరూపించింది. మానవత్వమే గొప్ప మతం.